వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్ టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా, రేపు అనగా 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ టీయూసీ ఆధ్వర్యంలో ఆర్టీసీని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే విధానాలకు వ్యతిరేకంగా నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం, అలాగే కలెక్టర్లకి వినతిపత్రం ఇవ్వాలని చెప్పినటువంటి రాష్ట్ర సమితి పిలుపు మేరకి రేపు అన్ని జిల్లా కలెక్టర్ వద్ద జరుగుతున్నాయి. తిరుపతిలో కూడా ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి ఆర్టీఓ గారికి రేపు వినతిపత్రం ఇవ్వడం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణకు చేయాలనేటువంటి తలంపుతో ఈ ఆర్టీసీని వారి చేతుల్లోకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు ఇచ్చినటువంటి వినతి మేరకి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్టీసీ కార్పొరేషను ఉండేటువంటి ఉద్యోగులకి ఉద్యోగ భద్రత లేదు కాబట్టి వారికి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అనేది 2,000, 3,000, 4,000, 5,000 వరకు వస్తుంది కాబట్టి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటువంటి ఒక విజ్ఞాపన మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆ విలీనం చేసిన వెంటనే ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఇంకా ఏమాత్రం కానీ మా జీవితానికి, మా పిల్లలకి, ఉండేటువంటి కాపురాలకు ఏమాత్రం డోకా లేదని చెప్పని అప్పుడు ఆర్టీసీ కార్మికులు చాలా సంతోషపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి ఆర్టీసీ డిపోలన్నీ కూడా ప్రైవేట్ వారి చేతుల్లోకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడలో ఉన్నటువంటి హనుమాన్పేటలో ఉండేటువంటి 5 ఎకరాల మెయిన్ సెంట్రల్ ఆర్టీసీ బస్టాండ్కి, రైల్వే స్టేషన్కి దగ్గర ఉన్నటువంటి ఏలూరు రోడ్లో ఉన్నటువంటి 5 ఎకరాల హనుమాన్పేట ఆర్టీసీ డిపోని లూలు కంపెనీకి కేవలం ఎకరా 99 రూపాయలు మాత్రమే ఇచ్చి 99 సంవత్సరాల లీజుకి ఇవ్వాలని ప్రయత్నం చేయడం జరిగింది. దానికి నిరసనగా వైఎస్ఆర్ టీయూసీ పార్టీ, అలాగే మిగతా కార్మిక సంఘాలందరూ కూడా ఆందోళన చేసిన తర్వాత దాన్ని వెనక్కి పంపించలేదు. కానీ అలాగే టేబుల్ పైన ఉండేటువంటి ఏదైతే ఫైల్ అట్లా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రెండవది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 59,300 మంది ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉంటే ఇప్పటికీ 43,300 మంది ఉన్నారు. అంటే దాదాపు 16,000 మంది ఉద్యోగులని ఇంటికి పంపించడం జరిగింది. కానీ ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకి కంటిన్యూ చేయడం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ గతంలో ఎప్పుడో కొన్నటువంటి బస్సులు తప్ప కొత్తగా బస్సులు కొనలేదు. హయ్యర్ బస్సులు తీసుకున్నారు. దాంట్లో డ్రైవర్లు మాత్రమే, కండక్టర్ మాత్రమే ఉంటారు, డ్రైవర్లు ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. అటువంటి హయ్యర్ బస్సులు కూడా ఈ రోజున టోటల్గా అదే ప్రైవేట్ వారి చేతుల్లో ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టోటల్గా ఇప్పటికీ 12,500 బస్సులు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో 12,500 బస్సులు తిరుగుతుంటే దాంట్లో 18,000 బస్సులు తగ్గిపోయినాయి, 1800 బస్సులు తగ్గిపోయినాయి. దానికి కారణం ఏంటి? 15 సంవత్సరాల పూర్తయినటువంటి బస్సులను కూడా తగ్గించేశారు. ఇప్పటికి ఉండేటువంటి బస్సుల సంఖ్య 10,700 మాత్రమే. అది 2007కి
మరొక 2000 బస్సులు తగ్గిపోతాయి. ఫిట్నెస్ అంటే 15 సంవత్సరాలు పూర్తయినవి. కొత్త బస్సులు కొనకుండా ఉన్న బస్సుల్ని ఇంటికి పంపించేస్తుంటే ఈ కార్మికులు ఉండేటువంటి వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా తగ్గిస్తుంటే, గతంలో మనం చూసాం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని, ఇంటర్మీడియట్ వాళ్ళని ఆర్టీసీలో కండక్టర్లుగా, డ్రైవర్లు గతంలో తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు అటువంటి తీసుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నాడు. నేను ప్రైవేటీకరణ, నేనుంటేనే ప్రైవేటీకరణ ఉండాలా, ప్రైవేటీకరణ నేను అనేటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో అదే కంటిన్యూగా చేసేటువంటి పరిస్థితి రోజు చూస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో 700 కోట్ల రూపాయలు పెట్టి 1459 బస్సులు కొనాలని ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి, కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ బస్సులను కూడా తీసుకొని తన ఖాతాలో వేస్తున్నారు. అది మేము కూటమి ప్రభుత్వం మాత్రం తెచ్చిందని చెప్పుకోవడం జరిగింది. కానీ అది తెచ్చింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేసినటువంటి ప్రభుత్వం. ఈ విలీనమైనటువంటి ఆర్టీసీని కార్పొరేషన్ చేసినటువంటి ఆర్టీసీ విలీన ప్రభుత్వంలో చేసినటువంటి సంస్థని దాన్ని మళ్ళీ చేయాలంటే ఒక చట్టం తీసుకురావాలి. కానీ ఆ చట్టం తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఉద్యోగులే ఇంటికి వెళ్ళిపోవాలని ఉద్దేశంతో ఈరోజు ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకోటి, ఆయన అప్పుడు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి 6 పథకాల్లో భాగంగా స్త్రీశక్తి పథకం అనేది, అంటే ఆర్టీసీలో ఈరోజు ఉండేటువంటి మహిళలందరూ కూడా ఆర్టీసీ సంబంధించిన ఉచితంగా ఆధార్ కార్డు ఉంటే చాలనేటువంటి దేన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయన అధికారానికి వచ్చాడు. వచ్చిన వెంటనే స్త్రీశక్తి పథకం తీసుకొని వచ్చి ఈ రోజున ప్రతి రోజు దాదాపు 2,25,00,000 మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణిస్తూ జరుగుతున్నది. నెల 250 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ కేవలం 160 కోట్లు మాత్రమే చెల్లించి 100 కోట్ల పైగా ప్రతి నెల బ్యాలెన్స్ పెట్టడం జరుగుతుంది. అంటే ఆర్టీసీని ఈ రోజున ఉండేటువంటి ఆర్టీసీ దానివల్ల నష్టపోతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీలో విలీనం చేసిన తర్వాత దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి లబ్ధి పొందే పద్ధతిలో వాళ్ళు ఏదైతే ఉన్నాయో వాళ్ళు లబ్ధి పొందే పద్ధతిలో గతంలో తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం చేయట్లే. గతంలో ఆక్యుపెన్సీ రేటు 68% ఉండేది. ఎందుకంటే ఈ స్త్రీశక్తి పథకం రాకముందుకు 68% ఉండేది. స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత దాని 92 నుంచి 98% ఆక్యుపెన్సీ రేట్ అనేది పెరిగింది. ఆక్యుపెన్సీ రేటుకి అనుగుణంగా ఉద్యోగులు కూడా పెంచాలి. అటువంటి ఉద్యోగాలను పెంచకపోగా ఉన్న బస్సులను తగ్గించేసి కొత్త బస్సులు తీసుకోకుండా, ఉద్యోగస్తులు కొత్త వాళ్ళు లేకుండా ఈ రోజున ఆర్టీసీని ఇది తెల్ల ఏనుగు కాబట్టి ఈ తెల్ల ఏనుగుని ఇంటికి పంపించాలనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం జరుగుతుంది. రెండవది ఏంటంటే ఈ బస్సు అనేటివి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి బస్సులు పంపిస్తూ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలు ఉంది. అందులో భాగంగానే ఈ ప్రధానమంత్రి ఈ బస్ పథకం ద్వారా మన 12 డిపోల రాష్ట్రంలో 750 బస్సులని ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నది. దాంట్లో పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్ లిమిటెడ్ అనే సంస్థకి ప్రైవేట్ వారికి చంద్రబాబు నాయుడు దాన్ని అప్పగించారు. దానికి ఎందుకంటే వాళ్ళు దానికి అయ్యేటి ఖర్చు దాదాపు 900 కోట్లు. ఆ 900 కోట్లు 500 కోట్లు అనేది సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఇంకా 400 కోట్లు భరించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈ 400 కోట్లు భరించలేక, గతంలో ఏదైతే 500 కోట్లు భరించలేక 17 మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ ద్వారా ప్రైవేట్ వారికి అప్పచెప్పాలని ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 400 కోట్లు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ఇచ్చినట్టు 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 400 కోట్లు ఇవ్వలేక ఆర్టీసీ ఉండే ఏదైతే ఇప్పుడు ఈరోజు ఈ బస్సులు వస్తున్నాయో ఈ బస్సులని ప్రైవేట్ వారికి పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్ లిమిటెడ్ అనే దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చివేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు విజయవాడలో ఉండేటువంటి విద్యాధపురం అనేటువంటి ఒక డిపోని క్లోజ్ చేసి ఆ డిపోలో ఈ రోజున ఈ ప్రైవేట్ వారికి అప్పచెప్పేసి అప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. అది ఒకటే కాదు, తిరుపతికి సంబంధించింది కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనేటువంటి పథకం ద్వారా తిరుపతికి టీటీడీకి సంబంధించి 300 బస్సులు ఇస్తారు. ఈ 300 బస్సులు కూడా ఈ రోజున ప్రైవేట్ వారికి అప్పచెప్పాలని, ఈ 300 బస్సులు మనం ఈ టీటీడీ భరించలేదు కాబట్టి ఆర్టీసీ భరించలేదు, దీనికి ప్రైవేట్ వారికి ఇచ్చారని చెప్పని ఈ 300 బస్సులు కూడా ప్రైవేట్ వారికి టెండర్గా పిలవడం జరుగుతున్నది. వీటన్నిటి కూడా ఈ బస్సులు ఉన్నాయో ఈ బస్సులకి ఇచ్చేటువంటి ఛార్జింగ్ పాయింట్స్
ఎక్కడైతే ఛార్జింగ్ పాయింట్ చేయాలో తిరుపతి, విజయవాడ, అలాగే గుంటూరు, మిగతా ప్రాంతాల్లో ఉండాలి పాయింట్స్ పెడితే 89 కోట్లు అవుతుంది. ఈ 89 కోట్ల రూపాయల్లో 80 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇంకా 9 కోట్లు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఈ 9 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేనని చెప్పని ఈ ఉండేటువంటి ఈ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ప్రైవేట్ వారికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అంటే ఏది కానీ ప్రభుత్వ సంస్థలు ఉండకూడదు, ప్రభుత్వం అనేది భరించకూడదు, అన్నీ ప్రైవేట్ వారికి తనకు సంబంధించినటువంటి తన అన్యాయాలంటే వాళ్ళు, తన పార్టీ సంబంధించిన వాళ్ళు, తన కూటమి సంబంధించిన వాళ్ళు, తన బంధువులకు సంబంధించిన వీటన్నిటి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ప్రైవేట్ వారికి అప్పచెప్పడం జరుగుతున్నది. అందుకని మేము కోరడం ఏంటంటే ఈ ఏదైతే ప్రజా అవసరాల మేరకు తక్షణమే 3000 డీజిల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇది ప్రైవేట్ వారికి అప్పచెప్పకూడదు. అలాగే ఆర్టీసీ సంస్థ మనుగడ ఉండాలంటే ఇంకొక 11,000 మంది కొత్తగా ఉద్యోగుల్ని రిక్రూట్మెంట్ చేసుకొని ఈ ఆర్టీసీని కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఆర్టీసీ బస్ డిపోలు అన్ని డిపోలు ఉండేటువంటి బస్సు డిపోలు 99 ఏళ్ల ప్రాతిపదికన ఇస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే లీజ్ ఇస్తున్నారో దాన్ని రద్దు చేసి ప్రభుత్వమే ఇక్కడ దీన్ని పెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ. ఈ దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సంస్థ మన ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ. అటువంటి ఏపీఎస్ఆర్టీసీని ఏ ప్రభుత్వం వచ్చినా, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నా, తర్వాత మధ్యలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు గారు కానీ, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా ఈ ఆర్టీసీని బలోపేతం చేశారు. కానీ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అన్ని ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంగా ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయాల్సిందే, ఆర్టీసీ మన చేతులు వద్దు అని ఆర్టీసీ ప్రైవేటీకరణ. ఆయన ఎన్నికలు ఇచ్చినటువంటి దీంట్లో ఎక్కడా కానీ ప్రైవేటీకరణ చేస్తానని చెప్పలా. ప్రైవేటీకరణ చేస్తానని చెప్పకుండా ఈరోజు అధికారానికి వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేటీకరణ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఇక్కడే మన జిల్లాలో, మన తిరుపతిలో చూసుకుంటే అలిపిరి బస్ డిపో. ఈ అలిపిరి బస్ డిపోని అనేక మంది ఈరోజు ముఖ్యంగా అలిపిరి బస్ డిపో అనేది తిరుపతి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి డిపో. అలిపిరి డిపోలో ఉండేటువంటి డిపోని కూడా రద్దు చేసి అలిపిరి డిపోలో ఉండేటువంటి కార్మికులని వివిధ ప్రాంతాలకు తరలించాలని, అలాగే అలిపిరి డిపో సంబంధించిన కూడా ప్రైవేట్ వారికి అప్పచెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. దాన్ని మేము వైఎస్ఆర్టీయూసీ తరఫున పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకనే వైఎస్ఆర్టీయూసీ ఆధ్వర్యంలో రేపు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా కార్మికులు అలాగే ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలా. దాని తర్వాత అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని, మిగతా కార్మిక వామపక్ష పార్టీలకు సంబంధించిన కార్మిక సంఘాలు అన్నీ కలుపుకొని మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలు కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పని మా యొక్క వైఎస్ఆర్టీఎస్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు. అందుకనే ఈ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనిని మీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయకుండా చేస్తున్నటువంటి దీన్ని కాంతిస్తే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి మీడియా మిత్రులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను సచివాలయ వ్యవస్థలో చూసాం. సచివాలయ వ్యవస్థలో ఉండే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకంలో ఎక్కడా కానీ కొత్తగా సచివాలయ ఉద్యోగులు తీసుకోవడం కానీ, ఆ సచివాలయ ఉద్యోగులు నోటిఫికేషన్ పడినప్పటి నుంచి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టినటువంటి 25 లక్షల మంది రాస్తే 1,30,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు మన డిఎస్సీలో జరిగినటువంటి ఈ మామూలుగా రాయనటువంటి వాళ్ళకి డిఎస్సీ రకరకాల స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చినట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దాంట్లో ఈవెన్ మంత్రులు కూడా ఇన్వాల్వ్ కాకుండా నిక్కచ్చిగా ఇచ్చినటువంటి పోస్టులు అవి ఉన్నాయి. తర్వాత ట్రాన్స్ఫర్లో కూడా అప్పుడే గవర్నమెంట్ 3 సంవత్సరాల ఎంత ట్రాన్స్ఫర్ ఇచ్చింది. ఆ ట్రాన్స్ఫర్లో కూడా ఎక్కడ కానీ జగన్మోహన్ గారికి సంబంధించినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ లోకల్ వాళ్ళ సంబంధం లేకుండా ట్రాన్స్ఫర్ చేశారు. కానీ మళ్ళీ ఈ అధికారం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్స్ ఎట్లా చేస్తారంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు లేకపోతే ఉండేటువంటి ఇన్ఛార్జీలు వాటి ఏవి చెప్తే అటువేరు మార్చాలనేటువంటి దీన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. ఇది కూడా ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగస్తులుగా అదే ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు తన అనుకూలం అయితే ఎక్కడ కావాలంటే అక్కడ కోరుకున్నప్పుడు అక్కడ ఇవ్వాలి. అట్లా లేదు. ఇప్పుడు ఉండేటువంటి డిపో క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి మంగళం డిపో, ఈ మంగళం డిపోలో ఉండేటప్పుడు కుప్పం డిపోకు ఆయన చెప్తే పంపించే వెళ్ళిపోవాలి. అప్పుడు ఉండేటువంటి పరిస్థితి, ఫ్యామిలీ పరిస్థితి
దాదాపు 60 సంవత్సరాలైనటువంటి 57 సంవత్సరాలైనటువంటి ఉండేటువంటి ఆర్టీసీ డ్రైవర్ ఇప్పుడు నుంచి తన రకరకాల జబ్బులు ఉంటాయి. దాన్ని మళ్ళీ కుప్పం డిపోకో, శాంతిపురమో, బీకొత్తుకో, మదనపల్లి వేస్తే ఎట్లా పోతారు? అట్లా కాకుండా వాళ్ళు కోరుకున్నటువంటి డిపోల్లోనే వారికి ఇవ్వాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, అసలు మంగళం డిపో అనేది ఎత్తివేయకూడదు. మంగళం డిపోలో ప్రతి నెల 5 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నది ఇప్పటికీ. కాబట్టి ఆదాయం వస్తున్నటువంటి డిపోని ఎందుకు ఎత్తివేయాల్సి వస్తుంది? అంటే ఉండేటువంటి ఆ డిపో సంబంధించినటువంటి స్థలాన్ని ఏ నాయకుడికి, ఎవరికి, చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మంగళం డిపోని ఎత్తివేస్తున్నారని చెప్పని మేము అడుగుతున్నాం. కాబట్టి కార్మికులు కోరుకున్నటువంటి ప్లేస్లో మాత్రమే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకటి, దానికి ముందు అసలు మంగళం డిపోని ఎత్తివేయకూడదు అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పథకాలతో రాష్ట్రం అంతటా సస్యశ్యామలంగా విరాజిల్లుతున్న సమయం మనం చూసాం. అలాగే అనేక సందర్భాల్లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ అవసరమైనటువంటి వాళ్ళ జీవన అభివృద్ధిలో తోడ్పాటుగా ఉండాలని చెప్పే మంచి ఉద్దేశంతో ఆయన అందించినటువంటి సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధిలో కూడా రాష్ట్రం ఏమాత్రం తగ్గకూడదు అన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ సిస్టమ్ ద్వారా ఎంతోమంది లక్షల మంది యువతకు ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంత దూరదృష్టి, దివ్య దృష్టి కలిగినటువంటి నాయకుడుగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని అభివర్ణించాలి. అలాగే కార్మిక పక్షపాతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులకు ఏనాడు కూడా ఏ రకమైన తక్కువ లోటు చేసినటువంటి వ్యక్తి కాదు. అందులో భాగంగానే ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానానికి మాటకు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కార్మికులకు అందరికీ న్యాయం జరగాల, ఏ రకంగానూ లెక్కలోకి లేనటువంటి సంస్థగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ దానిని ప్రభుత్వంలో విలీనం చేసుకొని వాళ్ళ జీవితాలకు ఒక అర్థం, చిరునామా ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు కనీస వేతనాలు, అలాగే ప్రమోషన్లు, అలాగే వాళ్ళ జీవితాలకు ఒక సుస్థిరతను ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మంచి ఉద్దేశంతో కార్మిక వర్గానికి మంచి చేయాలా, మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆప్కాస్ను కూడా తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా ఈ కాంట్రాక్ట్ దోపిడీ వ్యవస్థ ముందుకు సాగకూడదు, వీటిని వీలైనంతలో తగ్గించాలనేటువంటి మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులకు చేసినటువంటి మేలు అంతా ఇంత కాదు. ఒక్క కార్మిక వర్గానికే కాదు, ఏ వర్గం అయినా ఫలానా వర్గం వాళ్ళు మేము జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లబ్ధి పొందలేదు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. అటువంటి రంజక పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చిందన్నటువంటి ఒక దుర్బుద్ధితో నేడు ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల మంచిని కూడా పక్కన పెట్టి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థను ఇంకా బలోపేతం చేయాల్సింది పోయి ఉన్న స్థితి నుంచి ఇంకా దిగజార్చి ఆర్టీసీ కార్మికులు కొంతమందే ఉన్నారు, వాళ్ళ వల్ల మనకు పెద్దగా ప్రయోజనం జరగదు, వాళ్ళని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన మేలు వాళ్ళు మర్చిపోరు, వీళ్ళు మనకు ఓట్లు వెయ్యరు అనేటువంటి ఒక దుర్బుద్ధితో, దురాలోచనలతో కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఈరోజు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ జీవితాల్లో అస్థిరతను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా వాళ్ళను భయభ్రాంతులు చేసి ఓట్లు తీసుకోవాలి అన్నటువంటి ఒక దుర్బుద్ధితో ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే ప్రస్తుత 5 జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ నారపరెడ్డి రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా నగర జిల్లా కార్యదర్శి కమిటీ, నగర పార్టీ కమిటీ, అలాగే జిల్లా పార్టీ కమిటీలు అందరం కూడా సంఘటితమై ఏ రకంగా అయినా సరే సామధాన దండోపాయాల్లో ఎటువంటి పాత్ర అయినా పోషించి మేము ఇటువంటి ప్రైవేటు పరమే కాదు ఎటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకైనా కార్మిక వ్యతిరేక కార్యక్రమాలకైనా మేము ధీటుగా ఎదుర్కొని వాటిని అక్కడికక్కడ కట్టడి చేసి ప్రభుత్వానికి నిలదీస్తాము. అలాగే ప్రజాపక్షంలో వీళ్ళందరినీ కూడా ఎండగడతామని తెలియజేస్తున్నాం. సెలవు.